హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి మినీ వ్లాగ్స్. ఇవాళ ఏంటి అంటే మేమైతే వాకింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అది మార్నింగ్ అయితే కాదు, ఓన్లీ ఈవినింగ్ మాత్రమే వెళ్తున్నాము, నేను నా ఫ్రెండ్ మాత్రమే. ఇది మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్లా ఉంటుంది. మా ఊరైతే వలపల్లి అండి. సో అక్కడి నుంచి దూరపాడు వలపల్ల రెండు కంబైండే ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం తెలియదు. బట్ మేమైతే అటువైపు వెళ్దామని చెప్పేసి ఇట్లయితే మేమైతే వాకింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. వెళ్ళే దారి పొడుగుతున్న కుక్కలే అండి. మాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. బట్ కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక స్టిక్ అయితే దొరికింది. అది కూడా ఎలా ఉందంటే విరగొడితే విరిగేటట్టు కాదు, గాలి వస్తేనే విరిగిపోయేంత తేలిగ్గా ఉంది. సరే ఏదో ఒకటి దొరికిందిలే అని చెప్పేసి మేమైతే ఇంకా అదే తీసుకొని ఇద్దరం కొంచెం కట్ చేసుకున్నాం అనమాట ఆ స్టిక్ను కూడా. ఎందుకంటే ఒకరి దగ్గర ఉంటే ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది ఆ కుక్కలు కూడా. అదేంటో కర్ర పట్టుకుంటే కొంత దూరం ఆగుతాయి, అలా కాకుండా వచ్చేటప్పటికి బాగా వస్తూనే ఉన్నాయి. మాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. మేమైతే లాస్ట్ టైం వెళ్ళాము, బట్ అప్పటికి నేను ఛానల్ అయితే ఓపెన్ చేయలేదు కదా. సో అందుకని మళ్ళీ మేము నిన్న గురువారం నుంచి స్టార్ట్ చేశాము వాకింగ్ అనేది. సో మాకు దూరపడకల్లి వాకింగ్ అనేది నాకంత రన్ అనిపించలేదు, వెళ్ళినట్టు నడిచినట్టు అనిపించలేదు. సో మేమైతే నెక్స్ట్ డే వాకింగ్ అనేది వేరే రూట్ అయితే పెడతాము. సో అది కూడా నేనైతే వీడియో తీసి పెడతాను. మనం వెయిట్ తగ్గాలని అలా ఏమి ఉండదు. మేమైతే అందుకోసం అయితే మేము వెళ్ళట్లేదు. వెయిట్ లాస్ అవుతాము, సో హెల్త్ బాగుంటుంది అని చెప్పి మాత్రమే వెళ్తున్నాము. మేము వెయిట్ లాస్ కోసం అయితే ఎలాంటి ఎక్సర్సైజులు మేమేం చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే మాకు హెవీ బాడీ ఉంది కదా, వీళ్ళు బాడీ తగ్గించుకోవడానికి వాకింగ్కి వెళ్తున్నారేమో అనుకుంటున్నారేమో. అలా ఏం కాదండి, మాకు ఇద్దరికి కూడా థైరాయిడ్ ఉంది. సో దానివల్ల ఏంటంటే ఫుడ్ తీసుకున్నా తీసుకోపోయినా బాడీ అనేది వచ్చేస్తుంది కదా. సో అలానే మేమైతే ఎలాంటి ఫీలింగ్స్ మాకు ఉండవు అనమాట. ఎవరేమన్నా అనుకొని మేము పట్టించుకోము. ఇది నా వన్ అండ్ ఓన్లీ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నేను ఈసారి వీడియోస్లో తన పిక్స్ కూడా నేను పెడతాను. అంటే ఈ మధ్య తిరుపతి వెళ్ళొచ్చింది, సో గుండు చేయించుకుంది కదా, వచ్చి రాని హెయిర్ అలా ఉందన్నమాట. మేము ద్వారపాడు లాస్ట్కి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే ఉంటుంది, పోలేరమ్మ తల్లి టెంపుల్ కాలువ కట్ట దగ్గర. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను ఆ టెంపుల్ మొత్తం కూడా వీడియో తీసి చూపించాను, చూడండి. నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఒకసారి మా ఊరి చుట్టూ కొండలే ఉంటాయి అని చెప్పి, ఎంత బాగుండిద్దో, చాలా బాగుండిద్ది, ప్రశాంతంగా ఉంటుంది. ఇది ద్వారపాడు వలపల్ల రెండు కంబైన్డ్ ఉంటాయి కాబట్టి సో మాకు పెద్ద డిఫరెన్స్ అనేది అనిపించదు, రెండు కలిసే ఉంటాయి. మధ్యలో ఎన్నో పొలాలు ఉండవు అన్నమాట, దారిలో కొద్దిగా స్పేసే ఉంటుంది. సో నేను ఈ టెంపుల్ మొత్తం అయితే వీడియో తీశాను. టెంపుల్ క్లోజ్ చేసింది కదా, అందుకని బయట నుంచొని అమ్మవారిని కూడా తీశాను. అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి దండం పెట్టుకోండి. అలాగే ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి రావచ్చు టెంపుల్కి. చాలా అంటే చాలా బాగుంది. నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ మోస్ట్లీ థ్యాంక్స్. బాయ్ బాయ్.